ఎల్లమ్మ బండలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇష్టానుసారంగా గడువు ముగిసిన మందులను ఆరోగ్య కేంద్రం వెనుక వైపున పడవేస్తున్నారని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు డివిజన్ అధ్యక్షుడు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో సురభి రవీంద్రరావు కుమార్ యాదవ్ నేతృత్వంలో పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రంలో మెడికల్ ఆఫీసర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, కనీసం రోగులకు కూడా పట్టించుకోకుండా సమయపాలన లేకుండా ఇష్టం వచ్చిన సమయానికి వస్తున్నాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కనీసం ఇక్కడికి వచ్చే రోగులకు సౌకర్యాలు లేవని, మందులు ఇవ్వకుండా లేవని చెప్తూ దాటవేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. వైద్య పరీక్షలతో పాటు రక్త పరీక్షలు చేయడానికి కూడా టెక్నీషియన్ అందుబాటులో లేరని మండిపడ్డారు. ఎంతమంది ప్రజెంట్ ఉన్నారు, ఎంతమంది మూతలు కూడా లేవు. ఇక్కడ ఈరోజు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ ఆల్విన్ కాలనీ 124 డివిజన్లో ఎల్లమ్మ బండలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను డివిజన్ అధ్యక్షులు కమలాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక్కడ సందర్శించడం జరిగినది. మేము ఇక్కడికి వచ్చి చూస్తే పేషెంట్స్ చాలామంది ఉన్నారు. డ్యూటీలో ఉన్న డాక్టర్స్ లేరు, ఇన్ఛార్జ్ డాక్టర్ లేడు, మెడికల్ ఆఫీసర్ లేడు. వాళ్ళు చాలామంది ఇక్కడ పేషెంట్స్ని కలిస్తే వాళ్ళు రకరకాల ఇబ్బందులు చెప్తున్నారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాయకుండానే ఇక్కడ ఉన్న అసిస్టెంట్స్ మాకు మందులు ఇస్తున్నారని వాళ్ళు మాకు చెప్పడం జరుగుతున్నది. ఈ పరిసర ప్రాంతం చూస్తే ఎట్లా ఉన్నదంటే ఒక అరణ్యంలో ఉన్నట్టు ఉన్నది ఈ ప్రాంతం అంతా. ఎక్కడ చూసినా వెనుక బ్యాక్ సైడ్ చూస్తే పేషెంట్స్కి మెడిసిన్స్ ఇస్తలేరు. బ్యాక్ సైడ్ చూస్తే దాదాపు ఒక ట్రాక్టర్ నిండా మెడిసిన్స్ ఇక్కడ గల్లీలో పడేసి ఉన్నాయి. మరి ఎంతవరకు దీన్ని ఎందుకు పడేశారు? ఇలా పడేయాల్సిన అవసరం ఏమైంది? అవి ఎక్స్పైరీ అయినవా? ఎక్స్పైరీ అయితే ఒక ఎక్స్పైరీ అయిన వాటిని వాడికి ఒక రూల్ ఉంటుంది. ఆ రూల్ ప్రకారం మీరు ప్యాక్ చేసి అది రిటర్న్ పంపాలి. మీరు ఎక్కడికైతే తెచ్చుకున్నారో ఎక్కడికైతే రిటర్న్ పంపాలి. అక్కడికి పంపకుండా ఇక్కడ అంతా పడేసి డాక్టర్ల డ్యూటీలో లేకున్నా కానీ ఇళ్లల్లో ఉండి కూడా ఇక్కడ అటెండెన్స్ ఉంటున్నది. ఇక్కడ చూస్తే 25 మంది ఉన్నారు మొత్తం టోటల్గా. ఆన్ రోల్లో చూస్తే ప్రజెంట్ మాత్రం 15 మంది ఉన్నారు. మిగతా వాళ్ళు లేరంటే వాళ్ళ సిబ్బంది ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. ఇన్ఛార్జి కూడా ఫోన్ చేయడం జరిగినది. ఆయన కూడా ఎక్కువ స్పందించలేదు. అక్కడ తప్పు చేసిన వాళ్ళని మేము తప్పకుండా శిక్షించి సస్పెండ్ చేస్తామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్సు దవాఖానాల పరిస్థితి ఇంకా ఎంత అధ్వాన్నంగా ఉన్నదో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటరు అనేక సార్లు నేను ఇక్కడ ప్రాథమిక ఆసుపత్రులను సందర్శించినాను, దవాఖానకు పోయినాను, రోగులను చూసి వచ్చినాను, డాక్టర్లతో మాట్లాడినని చెప్పేసి చాలాసార్లు చెప్పినావు కదా కార్పొరేటర్ గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలని గనపలేదా? ఎక్స్పైర్ అయినటువంటి టాబ్లెట్లు వేల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం అయితే ఉన్నటువంటి ఆ వ్యవస్థ నీకు కనపడలేదా అని చెప్పేసి నేను స్థానిక కార్పొరేటర్ గారిని అడుగుతా ఉన్నా. స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నా. ఒక్కరోజు ఎల్లమ్మ బండ అంటే నీకు అంత చులకనేంది అని అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని. ఒక్కరోజు కూడా ఈ ప్రాంతానికి రాడు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల బాగోగులు తెలుసుకోడు. స్థానికంగా ఉన్నటువంటి మెడికల్ ఆఫీసరు ఈ ప్రాంతం అంతా స్లమ్ ఏరియా. ఈ స్లమ్ ఏరియాలో వర్షాకాలం ప్రారంభమై దాదాపు ఇప్పటికి 15 రోజులు 2 నెలలు కావస్తున్నది. ఇప్పటి వరకు ఒక మెడికల్ క్యాంపు పెట్టలే. బస్తీలల్లో మెడికల్ క్యాంపు పెట్టి ప్రజలకు ఇవాళ జ్వరం సంబంధించినటువంటి, వైరల్ ఫీవర్కి సంబంధించినటువంటి టాబ్లెట్స్ ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఉండే. దాంతోపాటు ఐరన్ టాబ్లెట్, కిషోర బాలికలకు ఐరన్ టాబ్లెట్లు ఇవ్వాలి. ఆశా వర్కర్ల ద్వారా ఐరన్ టాబ్లెట్స్ ఇవ్వాలి. విటమిన్ సి టాబ్లెట్లు ఇవ్వాలి. అంగన్వాడీ సెంటర్లో మీకు సాధ కాకపోతే అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అంగన్వాడీ సెంటర్లో ఉన్నటువంటి ఆ సెంటర్లకు ఇచ్చినా కూడా వాళ్ళు కూడా కిషోర బాలికలకు ఆ టాబ్లెట్స్ ఇస్తారు. మరి ఎందుకు ఆ పరిస్థితి కనబడతా ఉన్నది ఇవాళ? ఎందుకు ఆ విధంగా చేయలేదంటే మెడికల్ ఆఫీసరు జీరో. ఇక్కడ మెడికల్ ఆఫీసర్ ఏంది? తూతూ మంత్రంగా ఇక్కడికి రావాలి, దాని సీట్లో కూర్చోవాలి, వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉంటారో సిబ్బంది కేవలం వాళ్ళకి ఏం తెలుసు? వాళ్ళు డాక్టర్స్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్స్, ఏఎన్ఎంస్ వాళ్ళు ఏం చేస్తారు? ఏదో ఒక టాబ్లెట్స్ ఇస్తారు. ఇప్పటిదాకా మా వాళ్ళు చెప్పినట్టుగా షుగర్ వస్తే జ్వరం టాబ్లెట్ ఇస్తారు, జ్వరం వస్తే షుగర్ టాబ్లెట్ ఇస్తారు. దీనివల్ల చాలా మంది కూడా ఎంతమంది ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అంటే ఇక్కడ అంతా రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి పరిస్థితులలో ఇక్కడ జీవనం సాగిస్తున్నటువంటి ప్రజలు ఉంటారు. వాళ్ళకి ఇదే దిక్కు, ఈ ఆసుపత్రే దిక్కు. కానీ వీళ్ళ వల్ల ఇవాళ జనాలందరూ నష్టపోతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ చుట్టూ ఇవాళ లక్షల కొద్ది ఇవాళ ఖర్చులు పెట్టుకున్నటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడ్డదంటే ఈ ప్రభుత్వ దవాఖాన వల్ల. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, మెడికల్ ఆఫీసర్ కానీ, దీని మీద ఉన్నటువంటి ఏదైతే డిప్యూటీ డిఎంహెచ్ఓ కానీ, ఇప్పుడు డిఎంహెచ్ఓ గారితో మాట్లాడితే వారు ఏమంటారు? మేము యాక్షన్ తీసుకుంటాం.
మీరు వారం రోజుల డిఎంహెచ్ఓ గారికి చెప్తా ఉన్నాను, వారం రోజుల్లో మీరు యాక్షన్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్ని కానీ ఇక్కడ ఉన్నటువంటి అసమర్థతగా ఉన్నటువంటి సిబ్బంది పైన వేటు పడకపోతే మాత్రం తీవ్రతరమైనటువంటి ఆందోళన చేస్తాం. ఈ ప్రభుత్వం